వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ అయిన వాళ్ళకు ఒక కీలక అప్డేట్ వచ్చిందండి. అంటే అదొక రకంగా చెప్పాలంటే బ్యాడ్ న్యూసే. ఈ మధ్యలో అన్ని ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళకంతా బ్యాడ్ న్యూస్ లేదు తప్ప గుడ్ న్యూస్ ఏం లేదు. ఆ విషయం చెప్పుకునే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, చూసేవాళ్ళు లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి చివరి దాకా వీడియో చూడండి. ఏంటంటే లాస్ట్ బిల్ విషయంలో న్యూస్ వచ్చింది. ఇది ఏంటంటే దాదాపు కొంతమంది తెలిసి ఉండొచ్చు. మనకు గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షల్లో 1,13,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 3,87,000 మాత్రమే మనకు రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మనకి ఇస్తుంది. మిగతా 1,13,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. కానీ ఈ పథకం స్టార్ట్ అయ్యి దగ్గర 2 సంవత్సరాలు కావడానికి వస్తుంది. కానీ ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి నిధులు రాలేదు. అయితే ఈ నిధుల గురించి మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సెంట్రల్ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఇంకా విడుదల చేయట్లేదు. వాళ్ళు ఇచ్చినప్పుడే మేము వేస్తామని వీళ్ళు చూస్తున్నారు. కానీ జనాలకు తెలిసింది ఏంది, రేవంత్ రెడ్డి సర్కారు మాకు లాస్ట్ బిల్లు వేయట్లేదు అని చెప్పేసి జనాలు కొంచెంమంది తిట్టుకుంటున్నారు కూడా. ఎందుకంటే మనము 5 లక్షలు ఇస్తే ఇంకొక 5 లక్షలు పెట్టి కట్టుకుందాం అనుకుంటాము, కానీ తీరా చూస్తే అది 15 లక్షల దాకా ఖర్చు వస్తుంది. అంటే దగ్గర మనం 15 లక్షలు ఖర్చు పెట్టుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు ఇచ్చేది 3,40,000. అంటే దగ్గర ఇంకొక 10-12 లక్షల రూపాయలు లబ్ధిదారుడు తన జేబులో నుంచి కడుతున్నాడు. అంటే తన దగ్గర అంత లేక కొంత అప్పు చేస్తున్నాడు. అప్పు చేసిండంటే వడ్డీకి తెచ్చుకొని అప్పులు చేసుకుంటున్నాడు. ఈ ఇచ్చే 5 లక్షలైన టైంకి ఇచ్చిండ్రు అనుకోండి, లబ్ధిదారునికి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కారణాల వల్ల మొదటి విడత ఇల్లే చాలా వరకు ఇంకా స్టార్ట్ కాలేదు. కొన్ని మధ్యలోనే ఆగిపోయినాయి. పేరుకు 4,50,000 అని చెప్పినా కానీ 2 లక్షల ఇళ్ళు మాత్రమే కంప్లీట్ అయ్యేలా ఉన్నాయి. ఇది పోను మళ్ళీ రెండో విడత ప్రారంభం అంటున్నారు. అవి జూన్ 1కు స్టార్ట్ చేసామన్నారు. జూలై 15 వచ్చినా కానీ ఇంతవరకు ఎవరికి కూడా లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వలేదు. అది పోను మళ్ళీ కొత్త కండిషన్స్, రూల్స్, వారానికి ఒకసారి రూల్స్ మారుస్తుంటారు. ఇదన్నీ పక్కన పెట్టేసి ముందు పేమెంట్ కరెక్ట్గా చేయాలని మా కోరిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.